గురునానక్ ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారంట. ఒక గ్రామానికి వెళ్ళారు. వెళ్తే ఆ గ్రామంలో అందరు మంచోళ్ళు. గురునానక్ ఎవరో తెలుసా? సిక్కుల గురువు, సిక్కు మతానికి గురువు అన్నమాట. ఆయన అక్కడికి వెళ్ళి ఉపన్యాసం ఇచ్చాడు. అందరు మంచోళ్ళు. చివరిలో ఒక ఆశీర్వచనం చేశారు. ఈ గ్రామం సర్వనాశనం అయిపోవాలా అని ఆశీర్వచనం చేశారు. అందరు మంచోళ్ళు. ఆ గ్రామంలో ఉపన్యాసం అయిపోయింది, ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయారు. ఇంకో గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామంలో అందరూ దుర్మార్గులు, అందరూ అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, కూనీకోర్లు అందరూ. గురునానక్ అక్కడ కూడా ఉపన్యాసం ఇచ్చారు. నేను ఒకసారి అనంతపురం జిల్లాలో ఎక్కడికో ఉపన్యాసానికి పిలిచారు ఒక పొలిటీషియన్. అక్కడికి వెళ్తే ఒక్కడికి మీసాలు ఇట్ట సగం మంది ఉపన్యాసానికి సత్సంగం. వాళ్ళు నేను చెప్తా ఉంటా, నేనేం చెప్పినా కానీ వాళ్ళకే తగలుతున్నాయి అన్నీ. ఇట్టంటున్నారు వాళ్ళు. ఊరి నాయన వీళ్ళేంద్ర నాయన నన్ను ఉపన్యాసం తర్వాత పోనిస్తారో పోనీరో అనుకున్నానే. ఈ ఊరు కూడా అట్టాగే ఉంది. అందరూ దుర్మార్గులు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత గురునానక్ ఈ ఊరు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలా అని చెప్పి ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయారు. శిష్యులకి ఏం అర్థం కాల. వీళ్ళందరూ రౌడీ ఫెలోస్, అందుకని గురువుగారు ఇట్లాంటి ఆశీర్వచనం ఏమైనా చేశారేమో, ఇంకేదన్నా చేస్తే ఏమన్నా అంటారని ఆయన వాళ్ళకి నిద్ర పట్ల. మంచోళ్ళు ఉండే గ్రామం చెడిపోవాలని ఆశీర్వచనం చేశారు. చెడ్డోళ్ళు ఉండే గ్రామం బాగా అభివృద్ధి చెందాలని ఆశీర్వచనం చేశారు. ఈ ఆశీర్వచనాల వెనకాల ఆంతర్యం ఏంటి? వీళ్ళకి నిద్ర పట్ల. అర్ధరాత్రి పోయి గురువుగారు తలుపు తట్టి లేపేశారు గురునానక్. శిష్యులు లేపేసి, ఏంట్రా నాయన ఇప్పుడు ఈ అర్ధరాత్రి తలుపు తట్టి లేపారట. గురువుగారు, మీ ఆశీర్వచనాల వెనకాల ఆంతర్యం ఏంటో అర్థం కాలేదు, నిద్ర పట్టక లేపేశామన్నాడు. ఏంట్రా మీ సందేహం అన్నాడు. మంచోళ్ళు ఉండే గ్రామమేమో సర్వనాశనం అయిపోవాలని ఆశీర్వచనం చేశారు, చెడ్డోళ్ళు ఉండే గ్రామమేమో బాగా అభివృద్ధి చెందాలని ఆశీర్వచనం చేశారు. దీని వెనకాల రహస్యం ఏంటి గురువుగారు అన్నాడు. అప్పుడు గురునానక్ నవ్వుతూ చెప్పారు, ఒరే, మంచోళ్ళు ఉండే గ్రామం చెడిపోతే జీవనోపాధికి ఆ మంచోళ్ళందరూ తలా ఒక దిక్కుకెళ్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ మంచిని పెంపొందిస్తారు. అందుకని చెప్పి మంచోళ్ళు ఉండే గ్రామం నాశనం అయిపోవాలని ఆశీర్వచనం చేశారు. మరి చెడ్డోళ్ళు ఉండే గ్రామం అభివృద్ధి చెందాలని ఎందుకు గురువు గారు ఆశీర్వచనం చేశారన్నాడు. అప్పుడు గురునానక్ నవ్వుతూ చెప్పారు, ఒరే, ఆ చెడ్డోళ్ళు ఉండే గ్రామంగా చెడిపోతే వాళ్ళు తలా ఒక దిక్కుకి వెళ్తారు జీవనోపాధికి. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ నాశనం చేసేస్తారు. వాళ్ళ నీడ కూడా వేరే గ్రామం మీద పడకుండా ఉండాలని, చెడ్డోళ్ళు ఉండే గ్రామం బాగా అభివృద్ధి చెందాలంటే అక్కడే ఉండి చేస్తారు వాళ్ళు. అందుకని అట్లా ఆశీర్వచనం చేశారు.